మన ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో పెట్టిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. భరణి అన్నకు ఒక మేజర్ ఇంజ్యూరీ జరిగింది. ఆయనని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసిర్రు. నిన్న సాయంత్రం 'బిగ్ బాస్' హౌస్‌లో పెట్టిన ఒక టాస్క్‌ల అదొక ఫిజికల్ టాస్క్. అందులో చాలా మందికి దెబ్బలు తాకినాయి. గట్టి దెబ్బలు తాకినాయి. అందులో భరణి అన్నకు భారీ దెబ్బలు తాకినాయి. అక్కడున్న డాక్టర్లు చెక్ చేసి ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పి షిఫ్ట్ చేసిర్రు. 'బిగ్ బాస్' టీమ్ అండర్‌ల ట్రీట్మెంట్ జరుగుతుంది. కొంచెం మేజర్ దెబ్బలు తాకినాయి కాబట్టి అన్న కోలుకోవడానికి టైం పడుతుంది. రీ ఎంట్రీ క్యాన్సిల్ అయిపోయినట్టే. భరణి అన్న రీ ఎంట్రీ ఉండదు ఇక. భరణి అన్న కష్టమే రావడము. వాళ్ళు ఏదో అనుకుని ఎంట్రీ ఇద్దాం అనుకున్నారు కానీ చూడు సంబరం పాడుగాను. గాచారం ఎట్లుంటుందో చూడురి. భరణి అన్న పొద్దుగాల ఎంట్రీ ఇచ్చింది, సాయంత్రం దెబ్బలు తాకించుకుని హాస్పిటల్లో పడ్డాడు. వీలైనంత తొందరగా క్యూర్ అయ్యి తొందరగా కోలుకొని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినా రాకపోయినా మంచిదే కానీ ఆయన హ్యాపీగా వాళ్ళ ఇంటికి పోవాలని, ఆయన క్యూర్ అయ్యి మంచిగా ఆయన పని ఆయన చేసుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే మంచి మనిషి పాపం. ఆయన చూడురి గాచారం ఎట్లా పాడైందో. సరే, అది అసలు ఏం జరిగింది, ఎవరెవరికి దెబ్బలు తాకినాయి, ఎట్లా దెబ్బలు తాకినాయి, అసలు ఏంది కథ. యాక్చువల్లీ మిడ్ నైట్ ముచ్చట్లో వీడియో చేద్దామని అనుకున్నా, కానీ ఇంతలా ఈ విషయం తెలిసింది. మన మ్యాక్సిమస్కి ఫోన్ చేసి కనుక్కుంటే చాలా పెద్ద దెబ్బలు తాకినాయి అన్నారు. ఎవరెవరికి ఏం దెబ్బలు తాకినాయి, ఏంది కథ అన్ని డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణి అన్న తొందరగా కోలుకోవాలని మీరు కూడా కోరుకోవాలి అని నేను కోరుకుంటున్నా. చలో, అసలు ఏం జరిగిందంటే నిన్న పొద్దుగాల భరణి అన్న శ్రీజ ఎంట్రీ ఇచ్చారు హౌస్లోకి. అంటే మనకు మొన్న నామినేషన్లు అయినాయి షూటింగ్ లొకేషన్లో. మొన్న నామినేషన్లు అయిపోయిన తర్వాత నిన్న ఒకరోజు సస్పెన్స్ పెట్టి ఒకరోజు వీళ్ళని రూమ్లలో పడుకోమని చెప్పి తెల్లారిన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ పంపించేసి టాటా బై బై చెప్పి ఎప్పటికప్పుడు అందరినీ పంపించేసి ఒక భరణి అన్నని శ్రీజని ఆపిరు అన్నట్టు రాత్రి. ఆ తర్వాత తెల్లారి ఎర్లీ మార్నింగే వాళ్ళిద్దరిని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వగానే అంటే నిన్న మార్నింగ్ ఎంట్రీ ఇచ్చారు. అది మనకు రేపు ఎపిసోడ్లో ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో మీరు టెలికాస్ట్లో ఉండాలి. మరి నామినేషన్స్లో సగం అయినాయి, సగం కాలేదు కాబట్టి మరి ఆ పెండింగ్ నామినేషన్లు పెట్టిన తర్వాత మరి ఉంచుతారా, కంటిన్యూషన్లో పెట్టరా చూడాలి. ఎందుకంటే ఇన్సిడెంట్ పెద్దది జరిగింది కాబట్టి మరి టక్కనే ఈరోజు ఎపిసోడ్లో కొట్టేస్తారని నేను అనుకుంటున్నా. చూద్దాం. అయితే ఏం జరిగిందంటే పొద్దుగాల ఎంట్రీ ఇచ్చారు. నిన్న మార్నింగ్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి టెంపరరీ హౌస్మేట్స్ అన్నారు. వాళ్ళని పర్మనెంట్ హౌస్మేట్స్ కాదు, మీరు టెంపరరీ హౌస్మేట్స్. మీరు పర్మనెంట్ హౌస్మేట్స్ కావాలంటే హౌస్మేట్స్లో మెప్పు పొందాలి, అట్ ద సేమ్ టైం కొన్ని టాస్కులు గెలవాలి అని ఉంది. సో ఆ టాస్క్లో భాగంగా ఫస్ట్ ఏం చేశారంటే వీళ్ళకి మంచి చెడులు, వీళ్ళ మంచి ఏంది చెడేంది, వీళ్ళ గుడ్ బ్యాడ్ అగ్లీ అంటాం కదా, అవన్నీ కూడా ఈ హౌస్మేట్స్ అంతా వాళ్ళకి చెప్పారు అన్నట్టు. మీలో చేంజ్ చేసుకోవాల్సిన మార్పులు ఏంది, మా హౌస్లోకి మీరు రావాలంటే మీరు ఎట్లుండాలి, ఏంది కదా, మీ పొరపాట్లు ఏంది, మీ తప్పులు ఏంది, మీ రైట్లు ఏంది అన్నీ కూడా చెప్పారు అన్నట్టు. భరణి అన్నకి శ్రీజకి వీళ్ళంతా క్లాసులు వీకిరు అన్నట్టు. ఆ తర్వాత సెకండ్ టాస్క్ కింద ఏం పెట్టారంటే ఒక ఫిజికల్ టాస్క్ పెట్టారు. వీళ్ళకి ఏంటంటే ఒక బాక్సింగ్, ఒక రెజ్లింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఒకటి పెట్టారు. అంటే మంచి టఫ్ గార్డెన్ ఏరియాలో టఫ్ ఫైట్ పెట్టారు. అంటే లైక్ ఏంటంటే ఇది తొడగొట్టు చిన్న అన్న కైండ్ ఆఫ్, నేను చెప్పలేను పూర్తిగా కాబట్టి చెప్తున్నా, అటువంటి కైండ్ ఆఫ్ అనమాట. సో హ్యాండ్ రెజ్లింగ్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ పెడతారు అన్నట్టు. రకరకాల టోటల్గా ఏంటంటే కంప్లీట్గా ఫిజికల్ టాస్క్. ఈ టాస్క్లో భాగంగా ఏమైందంటే టీములుగా డివైడ్ చేశారు. అంటే శ్రీజాకి ఒక టీము, ఇటు దిక్కు మన భరణి అన్నకు ఒక టీం. భరణి అన్న టీంలో నిఖిల్ అండ్ ఇమాన్యుల్ ఉంటే, అదే శ్రీజ టీంలో గౌరవ్ అండ్ డిమాన్ పవన్ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళకి మధ్యలో మంచి టఫ్ టాస్కులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టాస్కుల్లో భాగంగా ఇమాన్యుల్ ఇంజూర్డ్ అయ్యిండు. కాలుకి దెబ్బ తాకింది, ఘోరంగా దెబ్బ తాకింది. ఆయన వల్ల కాలేదు, ఇంకా నాతోని కాదు అని చెప్పి గివప్ ఇచ్చాను. మామూలుగా ఇమాన్యుల్ గివప్ ఇస్తాడా, ఇయ్యాడు, కానీ గివప్ ఇచ్చేసిండు. అంత డేంజర్గా టాస్క్ జరిగింది. సో ఇమాన్యుల్ గివప్ ఇచ్చాను కాబట్టి ఇమాన్యుల్ ప్లేస్లో రాము వచ్చి ఆడిండట. ఈ గ్యాప్లో గౌరవ్కి హ్యాండ్ ఇంజురీ అయిందట, నిఖిల్కి లెగ్ ఇంజురీ అయిందట, ఇమాన్యుల్కి ఆల్రెడీ ఇంజురీ అయి పక్కకి అయిపోయాడు, సబ్స్టిట్యూట్ కూడా వచ్చేసిండు. ఇదే గ్యాప్లో కింద మీద పడరట, స్విమ్మింగ్ పూల్ పడరట, పక్కకు పడరట, కింద మీద ఘోరంగా దెబ్బలు తాకినాయట. భరణి అన్నకి రిబ్స్కి గట్టి దెబ్బలు తాకినాయట. మేజర్ ఇంజురీస్ జరిగినాయట రిబ్స్ దగ్గర. సో ఇమీడియట్గా అక్కడ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసిరు. సో ఈ టాస్క్ ఇంతటితో ఆపేసిరు అండ్ ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసిరు. అక్కడ ఉన్న డాక్టర్లు చెక్ చేసి చాలా మేజర్ ఇంజురీ అయింది, ఇక్కడ కాదు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పి ఎక్స్రే మిషన్ కూడా తీసుకొచ్చి ఎక్స్రేలు చేసి ఆ తర్వాత అక్కడ వర్కౌట్ అవుతలేదని చెప్పి అక్కడ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి చాలా ఆగమైందట. అండ్ ఇంత ఆగమై భరణి అన్నని హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ కోసం పంపించేసారు. అండ్ ఇక్కడ శ్రీజని పర్మనెంట్ హౌస్మేట్గా మార్చేసారు. ఒక శ్రీజ మాత్రమే ఇప్పుడు పర్మనెంట్ హౌస్ ఉంటారు. వాళ్ళు కూడా ఇద్దరిలో ఒక్కరినే ఉంచుదాం అనుకున్నారు. శ్రీజకి ఎట్లా అన్ఫేర్ జరిగింది కాబట్టి శ్రీజనే ఉంచేటోళ్ళు అనుకుంటా, మేబీ చెప్పలేము. టాస్కులన్నీ గెలిచిన తర్వాత బన్నీ అన్న కూడా ఉంచేటోళ్ళు ఏమో కావచ్చు, కానీ ఏం పాడబ్బా, ఉంచితే అందము ఆనందం. బేసిక్గా ఎంతైనా పొరగాళ్ళే పెద్దోళ్ళే. ఈ బోన్ డెన్సిటీ అనేది అండ్ బోన్ స్ట్రెంత్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు పడంగానే పాపం ఆయనకి ఇంజురీ అయింది, రిబ్స్ ఇంజురీ అయింది. ఇట్లా ఇక్కడ గౌరవ్కి, ఇమాన్యుల్కి, నిఖిల్కి వాళ్ళకి ఏంటంటే పడ్డరు, దెబ్బలు తాకినాయి, నొప్పులు ఉన్నాయి, సివియర్ పెయిన్స్ అయితే ఉన్నాయి, లెగ్ పెయిన్స్, హ్యాండ్ పెయిన్స్, ఇంజురీస్ అట్లాంటివి ఉన్నాయి. కానీ ఇది కొంచెం పెద్ద ఆయన కాబట్టి ఆయనకు కొంచెం గట్టి దెబ్బలు తాకినాయి.
వా పొద్దుగాల వచ్చి సాయంత్రం దెబ్బలు తాకించుకుని పోయిండని ఎంత గోసబ్బా వాళ్ళ ఫ్యామిలీకి. ఇప్పుడు బాగా అనుకుంటారు కదా, ఎందుకురా నాయన ఎందుకురా పిలిచిర్రు రీ ఎంట్రీ అని చెప్పి ఎత్తి కొట్టుకుంటూ ఉండొచ్చు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అంతా, ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా. సరే అయితే ఈ టాస్క్ తర్వాత శ్రీజ పర్మనెంట్ అయిపోయింది కదా. శ్రీజ వర్సెస్ మాధురి పెద్ద పంచాయతీ జరిగిందట నిన్న. దీంతో పాటుగా దివ్య వర్సెస్ దివ్య వర్సెస్ తనుజ జరిగిందట. అండ్ తనుజ వర్సెస్ మాధురి జరిగిందట. అన్ని రకరకాల పంచాయతీలు జరిగినాయట. అన్న వేయడానికి కూడా పంచాయతీలు జరిగినాయట. హైలైట్ ఏంటంటే చూసిరా, మనుషులు ఓ ప్రేమలు ప్రేమలు ప్రేమలను కారిపోతూ ఉంటాయి చూడు. ఏముండదబ్బా, మనిషి ఉన్నంతసేపు ప్రేమ, మనిషి బిడ్డంటే కథం. రియల్ టైంలో అట్లా ఉంటుంది అంటే అది రియల్ టైంలో ఎట్లుంటుంది, ఇంకా అంతే ఉంటుంది. సో మనకి నిన్న నామినేషన్స్కి వచ్చినప్పుడు బర్నీ అన్న దివ్యతోటి కానీ మిగతా వాళ్ళతో కానీ పెద్దగా మాట్లాడలేదు. కొంచెం రెస్ట్రిక్టెడ్ మోడ్లో ఉన్నాడు. ఈవెన్ హౌస్లో కూడా కొంచెం రెస్ట్రిక్షన్లో బంధాలని గిందాలని బంధపెట్టిన అన్న సెన్స్లో ఉన్నాడంట. అంటే బంధాలు గిందాలు వద్దు అన్నట్టుగానే ఉన్నాడట. చాలా బాగా ఉండడానికి ట్రై చేసిండట. కడి చేస్తే చూడురి, బంధాలు లేకుండా ఆడాలి, ఇండివిజువల్గా ఆడాలని అనుకున్నాడు. బయట టాపిక్లు మాట్లాడిరట కానీ సింపుల్గా మాట్లాడారు, కానీ బంధాలు లేకుండా మాట్లాడే ప్రయత్నం చేశారట. అండ్ ఈ మేడం మాధురికి తనుజకి ఎందుకు పంచాయతీ జరిగిందట అంటే వీళ్ళిద్దరికి గొడవ అయింది. ఎందుకైంది, సంచాలకగా అన్యాయం చేసింది అనే పాయింట్లో న్యాయమైన సంచాలకాన్ని ఏడిపిస్తూ కొంచెం వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరిగినట్టు కొంచెం గరం అయిపోయారట. సో ఇదంతా ఏంటంటే ఈ టాస్కులలోనే సంచాలకగా ఫెయిల్ అవ్వడము, ఇద్దరిని పెడితే ఇద్దరు ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ ఇంకోరిని పెట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. ఇన్ని చేస్తే ఏమైంది, ఆఖరికి వస్తే ఫిజికల్ టాస్కులు పెద్ద పెద్ద దెబ్బలు తాకి అనవసరంగా హాస్పిటలైజ్డ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇంకేముంది, ఇది మొత్తానికి అయితే శ్రీజ పర్మనెంట్ హౌస్మేట్ అయిపోయింది. బర్నీ అన్న అయిపోయినట్టు, ఎగ్జిట్ అయిపోయినట్టు. ఇంకా కష్టం, రావడం కష్టం. రిబ్స్ అది ఫ్రాక్చరా, లేదంటే హెయిర్ లైన్ ఫ్రాక్చరా, ఇంకేదన్నా ఏదైనా తొందరగా క్యూర్ కావాలని, పాపం మంచి వ్యక్తి కదా, తొందరగా క్యూర్ కావాలి, మంచిగా ఉండాలి అని కోరుకుందాం. ఆశ్చర్యాలేదబ్బా ఆయనకి బిగ్ బాస్. ఆ బాండింగ్స్ వల్ల నెగిటివ్, ఇప్పుడు బైండింగ్స్ అవుతాయి. అది మ్యాటర్. సరే, నెక్స్ట్ వీడియోలో మనం మిడ్ నైట్ ముచ్చట్లు అవి మాట్లాడుకుందాం. అంటే బర్నీ అన్న నామినేషన్స్, ట్రెస్టీ నామినేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకోవడం ఏమో, ఈ పర్మనెంట్ మళ్ళీ రీఎంట్రీ లేదో, మళ్ళీ ఇంకో రీఎంట్రీ ఇస్తారా, ఇయ్యరా, ఇక్కడికే క్లోజా, మరి ప్రియానో మనీష్నో మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటారా తెలియదు. మనీష్ని రీఎంట్రీ తీసుకుంటే తీసుకోవచ్చేమో, ఆయన గాచారం మంచుకుంటే ఆయన వస్తాడు. ఈయన గాచారం మంచి కాబట్టి వచ్చినా వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. తొందరగా క్యూర్ అవ్వాలి, అంతే, దట్స్ ఇట్. ఎవరికైనా ఆరోగ్యమే మహాభాగ్యం అబ్బా. నేను ఇదివరకే లాస్ట్ కొన్ని వీడియోస్లో చెప్పిన అనుకుంటా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎవరి దగ్గర తీసుకుంటారో, ఎక్కడ తీసుకుంటారో మీ ఇష్టంగానే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఎప్పుడు ఏం జరిగేది తెలియదు కాబట్టి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే ఆ టైంలో ఆపద్ బాంధవుడు లెక్క ఆదుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలంటే పోగానే 2 లక్షలు 3 లక్షలు పట్టుకొని పోవాలి, అయ్యేదా పోయేదా. ఇన్సూరెన్స్ ఉంటే కొంచెం బచాయిస్తాం. ఓకేనా, సరే మరి ఉంటా, బాయ్.